ఇందాక మీరు చెప్పిన అంశంలోనే ఇది ఒక నేషనల్ హైవే మీద అటాక్ జరిగింది అనేది, రైట్? అమర్నాథ్ యాత్రకు సంబంధించిన భద్రత ఉండని ప్లేస్లోనే అటాక్ జరిగింది అనేది. అంటే ఆ ఏరియా అంతా కూడా మీరే ఇంతకు ముందు చెప్పారు 1,00,000 మంది డిప్లాయ్ చేశారు, 1,00,000 మంది కేంద్ర బలగాలు అక్కడ ఉంటాయి, అక్కడ ఎప్పుడు నిత్యం పహారా కాస్తూ ఉంటాయి. అమర్నాథ్ యాత్ర టైంలో ఇంకెక్కువ ఉంటుంది. అయినప్పటికీ ఒక అటాక్ చేసేంత వరకు ఎలా రాగలిగారు? అంటే అక్కడ ఉన్న ముఖ్యంగా హిజ్బుల్ ముజాహిదీన్ సపోర్ట్ చేసిందని కొంతమంది, అంటే హిజ్బుల్ ముజాహిదీన్ సపోర్ట్ చేయడం వల్ల లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు చేశారని, అక్కడ లోకలైట్ సపోర్ట్ చేయకుండా ఇది జరుగుతుందా? జరగదు. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఆ నేషనల్ హైవేలో ఆర్ఓపి అని ఉంటుంది, రోడ్ ఓపెనింగ్ పార్టీ అని. అది జనరల్గా మార్నింగ్ 6కి బిగిన్ అవుతుందండి. ఆ రోడ్ ఓపెనింగ్ పార్టీ ఉన్నంత కాలం ఇటువంటి అటాక్స్ ఏమి జరగవు. అది సన్సెట్ ఈ రోజుల్లో 7:30కో ఎంత అవుతుంది కాశ్మీర్ వ్యాలీలో. అది అయిన తర్వాత కూడా 8కి వాళ్ళు విత్డ్రా అయిపోయారు. వాళ్ళు విత్డ్రా అయిపోయిన తర్వాత వీళ్ళు ఫైర్ చేశారు. సో వీళ్ళకు ఈ బస్సుకి ఒక టైర్ పంక్చర్ అయింది. పంక్చర్ అయినప్పుడు లోకల్ విలేజ్లో నేషనల్ హైవే పంక్చర్ అయింది. వాడు టైర్ మార్చుకుంటున్నప్పుడు లోకల్ విలేజ్ వాళ్ళు ఈ సెల్ ఫోన్లో వాళ్ళకి చెప్పారు, ఇక్కడ ఒక బస్సు ఉంది, జీజే గుజరాత్ ఏదో ఉంది, మీరు కావాల్స్తే వేసేసుకోండి అన్నారు. సో వాళ్ళు వెంటనే వచ్చి దాని మీద ఫైర్ చేశారు. సో లోకల్ సపోర్ట్ లేదని ఎవరో అనుకోకూడదు, బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంది. హిజ్బుల్ ముజాహిదీన్ అనేది 100% కాశ్మీరీది. లష్కర్ ఏ తోయిబా అంటారా, వాళ్ళు పాకిస్తాన్లో లాహోర్ నుంచి వస్తారు. అందుకే వాళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడేటప్పుడు ఉర్దూలో మాట్లాడతారు. మనం వాళ్ళ సెల్ ఫోన్ కాన్వర్జేషన్ అంతా కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో వింటారు. సో వాడు ఉర్దూ మాట్లాడగానే ఇంక వాడు ఎక్కడున్నాడని తెలిసిపోతుంది. వీడు అలా మాట్లాడు, హిజ్బుల్ ముజాహిదీన్ ఎప్పుడు కాశ్మీరీ భాష మాట్లాడతాడు. ఇప్పుడు ఇందాక మీరు ఇంటర్వ్యూ చూశారు సయ్యద్ అలావుద్దీన్, వాడి ఉర్దూ ఎలా ఉంటుంది, హైదరాబాద్ ఉర్దూలా ఉండదు, పాకిస్తాన్ ఉర్దూలా ఉండదు, కాశ్మీరీ ఉర్దూయే వాడిది. కాశ్మీరీ ఉర్దూ. సో అందువల్ల హిజ్బుల్ ముజాహిదీన్ అనేవాళ్ళు దే ఆర్ ద బిగ్గెస్ట్ గ్రూప్, దే ఆర్ కాశ్మీరీస్. ఓకే. లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహమ్మద్, దే ఆర్ పాకిస్తానీస్. ఓకే. ఇన్ఫిల్ట్రేటర్స్ ని లేదా ఇప్పుడు అక్కడ సపోర్ట్ చేస్తున్న లోకలైట్స్ ని చైతన్యవంతం చేయడానికి కానీ, లేదా అక్కడ మన అంతర్గత భద్రతను పెంచుకోవడానికి కానీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం? ఏం ప్రయత్నాలు చేయాలి? ప్రయత్నాలు చేయాల్సినవి ఏంటి? ఫస్ట్లీ ఏంటంటేనండి, ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ మాత్రం కౌంటర్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ మనం చేయాలి. ఇప్పుడు అతను ఒక 10 మెసేజ్ పంపిస్తుంటే ఫస్ట్లీ ఆ మెసేజ్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఏదన్నా ఫాల్స్ ప్రోపగాండా జరుగుతుంటే మాత్రం ఆల్రెడీ మీరు పేపర్లో చూసే ఉంటారు, కొన్ని టైమ్స్లో కొన్ని ఇంటర్నెట్లు బంద్ చేశారు. అవసరం వస్తే ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. మనుషులు ఎందుకంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంటే, అరే ఆడు కొట్టాడు రా అనేటప్పటికల్లా కొట్టాడా ఇదిగో చూడరా అంటారు. అట్ ద లోయెస్ట్ లెవెల్. ఇప్పుడు స్కూల్లో చూసుకోండి మీరు, 13 ఏళ్ళు 14 ఏళ్ళు పిల్లలు ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం ఇక్కడ డ్రగ్స్ గురించి అంటారు. ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి? సేమ్ ఎవరైతే చిన్నపిల్లలు ఇన్ఫ్లుయెన్స్, చిన్నపిల్లల మైండ్స్ ఎలా ఉంటాయి అంటే 14 years 15 years, అరే ముస్లింలు కొడుతున్నారా, కాశ్మీర్ ముస్లింలు కొడుతున్నారా, హిందువులు ఇచ్చేస్తున్నారా అని ఎప్పుడైతే మీరు ఒక వాట్సాప్లో ఒక యూట్యూబ్లో చూపించారో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. మన దురదృష్టం ఏంటంటే అది లోకల్ కాశ్మీరీస్ ఇదే కాకుండా అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది డే బై డే. ఓకే. అండ్ దట్ హెస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. Whether it is Saudi Arabia is involved or some other IS countries which are involved, it has been very clearly established. Our influence first and foremost is that our influence తగ్గించాలి. ఓకే, రైట్. శ్రీధర్ గారు, విదేశీ వ్యవహారాలు విదేశాంగ విధానం ద్వారా అంతర్జాతీయ యవనికలో పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టడం అనేది ఒక పాయింట్. అండ్ ముఖ్యంగా దేశంలో జరుగుతున్న ఇటువంటి అరాచక శక్తుల్ని అణచడం, ఈ విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమర్థవంతంగా ఉన్నాయా? రాబోయే రోజుల్లో ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరం లేదంటారా? అంటే కఠినతరం ఎలా చేస్తున్నారంటే ఏదైతే మెడికల్ సపోర్ట్ కానీ, లేదంటే పొలిటికల్ సపోర్ట్ కానీ, లేకపోతే పోలీసింగ్ సపోర్ట్ కానీ ఇంక్రీజ్ చేశారు అమర్నాథ్ యాత్రకి. మీరు అనుకున్న విధంగా గత అనుభవంతో ఎప్పుడైతే కొంత లాస్ట్ 2 years కొంత కాశ్మీర్ వ్యాలీలో గొడవలు జరగడం, కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల పెంచారు. ఎంత పెంచినా కూడా ఏంటంటే స్లీపర్ సెల్స్ అనేది క్రియేట్ చేశారు. మీరు పలు సినిమాలు వచ్చినాయి, హిందీ సినిమాలు, సంజయ్ దత్ మూవీ కానీ, లేకపోతే తెలుగులో వచ్చినాయి, ఇంగ్లీష్లో వచ్చినాయి, ఇలా ఈ సినిమాలన్నీ యాక్చువల్ పేర్లు మార్చారు తప్ప యాక్చువల్ ఇన్సిడెంట్స్ నిజంగా జరిగిన బేస్ చేసుకుని తీసుకుని వచ్చారు. ఆ స్లీపర్ సెల్స్ ఎలాగ ఆపరేట్ చేస్తారు? ఇప్పుడు ఒక మేజర్ సినిమా ఒక హిందువుని ఎలాగ చేసుకుంటాడో ముస్లిం జస్ట్ టు గెట్ ఎ వీసా,
వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే అండర్ ఆపరేషన్స్కి వీసాలు కావాలి కాబట్టి హిందూ ప్రొఫెసర్ని చేసుకోవడం, హిందూ అమ్మాయిని చేసుకోవడం, మళ్ళీ అమ్మాయిని ముస్లిం కింద కన్వర్ట్ చేసి అమ్మాయి బేస్ చేసుకుని ఫారెన్ కంట్రీస్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఆపరేట్ చేయడం, లండన్ నుంచి ఆపరేట్ చేయడం. రీసెంట్ ఆర్టికల్ ఆన్ సుబ్రహ్మణ్యం కన్వర్టింగ్ టు బందర్, మచిలీపట్నం బందర్. సో అలా కొంత కన్వర్షన్ చేస్తున్నారు. అది కాకుండా ఏదైతే కాశ్మీర్ వ్యాలీలో సోషల్ మీడియా గ్రూప్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అంటే సర్టన్ బార్డర్స్ ఆఫ్ ఇండియా సిగ్నల్స్, కాశ్మీర్ సిగ్నల్స్ వస్తాయి, ఇండియన్ సిగ్నల్స్ వస్తాయి, సెల్ ఫోన్స్ టవర్స్ కూడా అక్కడి నుంచి బీమ్ చేస్తారు. బెస్ట్ టీవీ కాశ్మీర్ లో నేను చూసిందల్లా PTV2, మన ఇండియన్ టీవీలు సరిగ్గా రావు. 1971 వార్ లో రేడియోలో ఉండేవి కావు. ట్యూనింగ్ రేడియో సెట్ 62 అని ఉండేది. ట్యూన్ నౌ అనేవాళ్ళం. ట్యూన్ నౌ అనేటప్పటికల్లా అక్కడి నుంచి పాత ఫిల్మ్ సాంగ్స్ అక్రాస్ ద బోర్డర్ నుంచి వచ్చాయి. ఈ రోజు కూడా అక్కడి నుంచి టీవీ ఛానల్స్, అక్కడి నుంచి రేడియో ఛానల్స్, అక్కడి నుంచి సోషల్ మీడియా ఏదైతే వాట్సాప్ గ్రూప్ మొన్న కూడా ఐడెంటిఫై చేసి 250 గ్రూప్స్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ పాకిస్తాన్ వాళ్ళు. అందరు పిల్లలకి సోషల్ మీడియాలో ఎలా అంటే ఒక్కొక్క గ్రూప్లో ఇక్కడ యాడ్ చేసుకోవడం, వాళ్ళకి మీడియా పంపించడం, ఏవే ఇబ్బందులు జరుగుతున్నాయి, టర్కీలో ఏం జరుగుతుంది, సిరియాలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతున్నది, అమెరికా ఈ విధంగా చేస్తున్నది, లేదంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, అలాగే ఇండియాలో కూడా ఇలా జరుగుతున్నదని. ఇండియాలో 2-3 ఇన్సిడెంట్ జరిగి పోలీస్ యాక్షన్, మిలిటరీ యాక్షన్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి పాస్ చేయడం. మద్రసాస్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంకు రానివ్వకుండా అడ్డుపడడం, స్కూల్సే కాల్ చేయడం. మీరు చూడండి ఎక్కడన్నా కూడా స్కూల్స్ కాల్ చేయడం అంటే వాళ్ళకి ఏం లబ్ధి, పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్స్ అంటే అది నేను ఎందుకు స్కూల్ కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళని వెళ్ళనివ్వకుండా అసలు ఖాళీగా ఉండే నేర్చుకోవాల్సిన ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. మేజర్ ఇజ్రాయెల్ ఏదైతే ఎఫర్ట్ పెట్టామో, ఇజ్రాయెల్ టాక్టిక్స్ కానీ, ఇజ్రాయెల్ ఏ విధంగా కొన్ని టెర్రరిజం హ్యాండ్లింగ్ గానీ ఇప్పుడేదో కొంత స్టెప్స్ పడుతున్నట్టు అనిపిస్తుంది. స్టోన్ పెల్టింగ్ సంగతి వాళ్ళు అక్కడ కూడా చూసారు, అక్కడ కూడా చూసి ట్రీట్ చేస్తారు. తర్వాత ఈవెన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్, మూవ్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఇఫ్ ఇట్ ఆల్ దే హావ్ టు బి ఎట్ ద బోర్డర్. ఇంత ముందు ఇప్పుడు అన్నారు కొంతమంది ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో ప్లేస్ దెమ్ ఎట్ ద బోర్డర్, రీలొకేట్ దెమ్. సార్ దీంతో పాటు ఇందాక మనం చెప్పినట్టుగానే చాలా మంది దేశంలోనే ఉన్న దేశద్రోహులు ఎవరైతే అంటారో, నిజంగా దేశానికి అగేన్స్ట్ గా మాట్లాడుతున్న వాళ్ళని దేశద్రోహులే అనాలి. అటువంటి వాళ్ళ విషయంలో ప్రజలు ఎలా ఉండాలంటారు, మీరేం చెప్తారు? నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను సాయి గారు. నిజంగా ఇంతంత పెద్ద వాళ్ళు డిఎస్పీని చంపినా, ఇంతమంది 7 మెంబర్స్ని వీళ్ళని చంపినా ఈ హ్యూమన్ రైట్స్ జ్ఞాపకం రాదు అటువంటి వాళ్లకు. నాట్ ఇన్ మై నేమ్ అనే పేరుతో ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని చిలువలు పలువలు చేసి పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్ చేసి దాన్ని మేమేదో చేస్తున్నాము అనేటువంటిది చేస్తున్నటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారు. తర్వాత ఏదో చిన్న ఉత్తరప్రదేశ్లో చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే దాన్ని పెద్దగా చేసి అసహనం అనేటువంటి పేరుతో దాన్ని మేము 1996 మందికి వస్తే ఏది జాతీయ సాహిత్య అవార్డులు వస్తే ఏదో 36 మంది నాటకం చేస్తే, దట్ ఈస్ ద డ్రామా, ఓన్లీ నథింగ్ బట్ డ్రామా. ఆ డ్రామా చేస్తే ఇంత చిలువలు పలువలు చేసి వాళ్ళే అవార్డు వాపసు, అవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితులు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి పొలిటీషియన్స్ ఇస్తున్నటువంటి ఈ యొక్క స్టేట్మెంట్స్. వాళ్ళ నిన్న సీతారాం యేచూరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏందండి, 2001, 2002, 2017 అట. అంటే 2007 ఎటుపోయింది అంటే 7లో జరిగినటువంటి ఇన్సిడెంట్ వాళ్ళకు తెలియదా? అంటే ఇవన్నీ అంటే దేన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇవాళ జేఎన్యూ కానీ ఇవాళ జరుగుతున్నటువంటి, ఇవాళ ఎక్కడైనా జరిగినటువంటి పరిస్థితి, ఇవాళ ఎక్కడో ముంబైలో జరిగినటువంటి విషయం, ఎక్కడో ఏది కర్ణాటకలో జరిగినటువంటి విషయాన్ని తీసుకొని దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చేస్తూ ఉంటే నిజంగా ఒక చిన్న ఉదాహరణ అండి. పాపం -40 degrees సెంటిగ్రేడ్స్లలో వాళ్ళు రాత్రి బవళ్ళు పనిచేస్తూ ఉంటే మనం నిశ్చింతగా పండుకుంటున్నాం. ఇక్కడ రియల్ గా చెప్తున్నా, వాళ్ళకి అధికారులు ఎంతో మంది రాత్రి బవళ్ళు కష్టపడేటువంటి పరిస్థితి. సీరియస్లీ కరెక్ట్ మీరు చెప్పింది 100% నేను ఒప్పుకుంటున్నాను సార్. అందుకే ఇంతకు ముందు ఒక మాట అన్నాను, దేహం కన్నా దైవం గొప్ప, దైవం కన్నా దేశం గొప్ప. దేశం కోసం పోరాడిన వ్యక్తులు మీరంతా కూడా. మీరిద్దరు ఇక్కడ ఈ స్టూడియోలో కూర్చొని ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సార్. ఉగ్రభూతాన్ని అణిచివేయడానికి అంతర్గతంగా తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా మీరు అట్లాంటి థింక్ ట్యాంక్ లో కూడా పనిచేస్తున్నారు కాబట్టి మీ అనుభవం ద్వారా ప్రజలకి ఏం చెప్తారు? చెప్తున్నాండి, మనం ఇందాక ఇజ్రాయెల్ అన్నాం కదా, ఇజ్రాయెల్ అనే దేశం 1948 మేలో క్రియేట్ అయినప్పుడు అసలు వాళ్ళకి ఏమీ పెద్ద శక్తులు లేవు.
వాళ్ళకు ఉన్నది ఒకటే, లవ్ ఆఫ్ రిలీజియన్. సో అది థియోక్రాటిక్ స్టేట్, జూయిష్ స్టేట్ అది. ఆ ఇజ్రాయెల్లో అందరూ చేసేది ఏమిటి అంటే వాళ్ళు కొట్టుకుంటారు. లిక్విడ్ పార్టీ ఉంటుంది, ఈ బెన్యామిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడే అతను అపోజిషన్లో ఉన్నాడు, అతను కొంతకాలం కన్సల్టెంట్గా అసలు పాలిటిక్సే వదిలేశాడు. ఏమి చేసినా దేశ భద్రత, దేశం ఉనికి గురించి అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అయితే అక్కడ మీడియా ఎలా ఉంటుందంటే అండి, సపోజింగ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, అది పేజ్ 7లో బాటంలో ఇస్తాడు. అదే ఎక్కడో వాళ్ళు ఎడారిలో వంకాయలు పండించారు, ఒక గ్లాసు నీళ్లతో, రోజుకి ఒక గ్లాసు నీళ్లతో 10 కేజీల వంకాయలు, అది పేజ్ 1లో ఉంటుంది. సో అది ఇజ్రాయెల్ లాంటి మనం కాపీ కొట్టవలసింది ఏమిటి అంటే వాళ్ళ డిటర్మినేషన్, దే ఆర్ డిటర్మిన్డ్. వాళ్ళ చుట్టూ ఉన్నదంతా ఎనిమిసే, అన్ని చోట్ల అందరితో సైమల్టేనియస్ గా ఫైట్ చేస్తారు. కృష్ణారావు మీరు అన్నది కదా, ఇజ్రాయెల్ ఒక చిన్న సంఘటన జరిగిందండి, జరిగితే 12 మందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఐడెంటిఫై చేసి వేరే దేశాల్లో ఉన్నా కూడా వాళ్ళని ఏరి చంపేసేంత వరకు వాళ్ళు ఆపరేషన్ ఎన్టీబే మించింది ఇప్పటి వరకు లేదు అసలు. 1976 లో ఇదే జూలై 4th వాళ్ళు చేసినట్టు ఇండియా గాని లాహోర్ వెళ్ళి ఆ యొక్క జమాతుద్దవార్ బోర్డు ఉన్నది ఈ హాఫీజ్ సయ్యద్ గారిని పట్టుకొచ్చి తెస్తే అన్ని తగ్గిపోతాయి. ఓకే, అవకాశాలు ఉన్నాయా? అంత స్ట్రెంగ్త్ ఉందా అంటే అది డిపెండ్స్. ఎందుకంటే కాదు, పాకిస్తాన్ ని ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళతో ముందే చెప్పాలి. ఒకటి చైనా, ఇంకోటి అంటే ముందు మాట్లాడుకోవాలి. అనవసరంగా మనం దీన్ని పెద్దవారు చేయకూడదు. చైనా, యూ రిమైన్ ఇన్ యువర్ కంట్రీ, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్. అలాగే యుఎస్, ఆ యుఎస్ కి పాకిస్తాన్ కి చాలా క్లోజ్. అది వాళ్ళని కూడా మనం ఇఫ్ యూ కెన్ మేనేజ్, ఇది వీఆర్ not against you, we are against Pakistan, that too a small part which is creating havoc in India. Yes, terrorism. So అది చేయగలిగితే this will be automatically ఎవరు ఉండరు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు అన్న దాంట్లో స్ట్రెంగ్త్ తో పాటు విల్ పవర్ అన్నారు. విల్ పవర్ అంటే పొలిటికల్ విల్ పవర్ ఉండాలా, లేకపోతే డిసిషన్ తీసుకునే తత్వం ఉండాలా? గతానికి ఇప్పటికైనా తేడా ఉందా? రెండు ఉండాలండి. పొలిటికల్ విల్ పవర్ యాక్చువల్లీ చెప్పాలంటే రీసెంట్ యాక్షన్స్ చూస్తుంటే యాజ్ అన్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ హ్యావింగ్ స్పెండ్ 40 years చేసింది, పొలిటికల్ విల్ పవర్లో నాకు డౌటే లేదు. విల్ పవర్ కనిపిస్తుంది వెరీ క్లియర్గా. చేద్దామని సర్జికల్ స్ట్రైక్ దాన్ని చేసినా సరే చేశామని ఛాతీ వెరీ చెప్పుకోగలగటం అన్నది దాన్ని దట్ ఈస్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ఆర్మ్ ఫోర్సెస్ మొరాల్ ఎంత బూస్ట్ అయిందో అది మా ఆర్మీ వాళ్ళకే తెలుసు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ పొలిటికల్ విల్ పవర్ ఈస్ ఇంప్రూవింగ్, సర్ట్లీ వి సీ దట్. ఓకే, మిగిలిన వన్స్ పొలిటికల్ విల్ పవర్ ఉంటే ఆ డెసిషన్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. వెళ్ళి కొట్టాలంటే పెద్ద కష్టమేం కాదు. ఎస్, ఓన్లీ థింగ్ ఈస్ దట్ కృష్ణారావు గారు అన్నట్టుగా చైనీస్ సపోర్ట్ ఒక విధంగా అతను అవుట్. వాళ్ళు సాయంత్రం చైనీస్ వాడు హీఈస్ ట్రైంగ్ టు గివ్ ఏ స్టేట్మెంట్ సేయింగ్ దట్ నేను వస్తాను, మీ ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సార్ట్అవుట్ చేస్తాను 1 hour బ్యాక్. ఇప్పుడు వస్తుంటే మధ్యలో అదేదో పిల్లి వచ్చి అది చేసి ఎగ్జాక్ట్లీ దట్ సిచ్యుయేషన్. పిల్లి వచ్చి పంచుతుంటది అనుకుంటా కోతులు ఇద్దరికి, బ్రెడ్ ముక్క ఏదో పంచుతుంటది, ఇది ఎక్కువ ఉందని ఇక్కడ తీసి అక్కడ పెట్టి అది తినేసి ఇది తీరా చూస్తే వీళ్ళిద్దరికి ఏం దొరకదు. వీరికేమో కరాకురం హైవే దొరికింది, ఈ గోస్ అప్ టు వెళ్ళిపోయాడు. సో హీ ఈస్ టూ స్మార్ట్, రైట్? కనుక కమింగ్ బ్యాక్ టు ద సిచ్యుయేషన్, కొట్టాలనుకుంటే మాత్రం దెర్ ఇస్ నో ప్రాబ్లం. ద ఇష్యూ ఇస్ దట్ ఎప్పుడు కొట్టాలా అంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఫైన్ అండ్ డిఫికల్ట్ డిసిషన్ టు మేక్. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ కొట్టినప్పుడే ఆలోచించి కొట్టాలి, ఎందుకంటే దాని రిపర్కషన్స్ ఏముంటాయి. ఎయిమ్ ఈజ్ వాట్ యూ షుడ్ క్యారీ ద యుద్ధం ఒక లిమిట్ వరకు తీసుకెళ్ళి అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ నాట్ ఎస్కలేట్ ఇంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ వస్తే పాకిస్తాన్కైనా సరే మనకైనా సరే కొంతవరకు వెనకబడిపోతాం, కొంత డబ్బులు పోతాయి మనకి, ఒక సంవత్సరం వెనకబడిపోతాం ఎకానమీలో. సో కనుక అది ఆలోచించుకోవాల్సింది. సో అయితే వీ కెన్ గివ్ బ్యాక్ అన్ ఆన్సర్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఎలా ఇవ్వగలుగుతాం అనేది కూడా వాళ్ళకి అర్థం కావాలి. రైట్ సార్, వెంకటేశ్వర రాజు గారు, హిందూ సమాజానికి సంబంధించిన ఒక ప్రతినిధి మీరు. నిజంగా చెప్పాలంటే విశ్వ హిందూ పరిషత్ అనేది చాలా వరకు హిందూ ఐడియాలజీని తీసుకెళ్లాలనుకుంటుంది. హిందుత్వం ఎప్పుడు కూడా ఇంకొక మతానికి వ్యతిరేకం కాదు. నిన్నటికి నిన్న సలీం అనే వ్యక్తే చాలా మంది ప్రాణాలు కాపాడాడు, డ్రైవర్. సో ఇక్కడ అది కాదు. ఇక్కడ సమస్య
ఇది కేవలం హిందువుల సమస్య కాదు, ఇది దేశానికి సంబంధించిన సమస్య. దేశం పైన ఒక దాడి జరిగింది, ఆ దాడిని ఎదుర్కోవాలంటే సమాజం ఎలా సన్నద్ధం అవ్వాలి, సమాజానికి ఏం చెప్తారు? ఈ ముఖ్యంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి? చూడండి, నిజంగా చాలా జాగ్రత్తగా, అంటే ఇటువంటి విషయాలలో మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. నేను ఈ దేశంలో ఉంటూ వందే మాత్రం పాడను అన్నారు ఒకరు. నేను ఈ దేశంలో ఉంటూ నేను జెండాకు నేను సెల్యూట్ కొట్టాను అనేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ దేశంలో ఉన్నారు. Kashmir has its own flag, వాళ్ళ own national anthem. అంటే ఏక్ దేశ్ మే ఏక్ విధాన్ దో నిషాన్ నహీ దో ప్రధాన్ నహీ చలేగా అందుకొరకే వచ్చింది ఇది. ప్రధానమంత్రి పేరు తీస్తే అంటే విషయం ఏంటంటే ఇటువంటి వాళ్ళందరినీ గమనిస్తూ సమాజం వీళ్ళని తరిమి కొట్టేంత వరకు నిజంగా చెప్తున్నాను, ఇవాళ ఒక నైతిక స్థైర్యం ఇవ్వలేనటువంటి వ్యక్తి భారతదేశ అంటే దేశానికి ఒక ముప్పు వచ్చేటువంటి పరిస్థితులలో కూడా భారతదేశ పౌరుడై ఉండి వాళ్లకు నైతిక స్థైర్యం ఇవ్వలేనటువంటి వాడు దేశం ఉండడానికి కూడా అర్హత కాదు వాడికి. ఓకే, రైట్. చివరిగా సార్, మొన్న పద్మనాభయ్య గారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి వచ్చినప్పుడు వారు ఒక మాట క్లియర్ గా చెప్పారు. పాకిస్తాన్కి వారి కాన్స్టిట్యూషన్ పరంగా ఒక క్లారిటీ ఉంది, పిఓకేలో ఖచ్చితమైన హక్కులు పాకిస్తాన్కే ఉంటాయి, ఇది ఇండియాకి సపోర్ట్ గా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అని వారి కాన్స్టిట్యూషన్ లో చాలా క్లియర్ గా ఉంది. మన కాన్స్టిట్యూషన్ లోనే అంత క్లారిటీ లేదేమో అనిపిస్తుంది. అంటే సీరియస్లీ కాశ్మీర్ విషయంలో మనం ఎంతవరకు క్లారిటీతో ఉన్నాము, ఆ క్లారిటీ ఆర్టికల్ 370ని రద్దు చేయడం కావచ్చు, ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇది భారతదేశం అంతా ఒక్కటే అని చెప్పడానికి ప్రభుత్వ నిర్ణయాలు చాలా కీలకం. రాబోయే రోజుల్లో వాటిని చూస్తామా? అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దెన్ తలాక్ అనేది ఒకటి రిఫార్మ్స్ తీసుకుని రాబోతున్నాం. నెక్స్ట్ 370D అనేది ఏదైతే కంప్లీట్ జమ్మూ కాశ్మీర్ మా భారతదేశంలోకి వచ్చే విధంగా, దెన్ అదేంటిదంటే కొంతవరకు జమ్మూ కాశ్మీర్ సెన్సిటివ్ ఇష్యూ అయింది, ఎందుకంటే అక్కడ ఇతరులు యాక్టివిటీ కానీ ఇతర ఇష్యూలని. ఎప్పుడైతే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా క్లబ్ అయిపోతారు. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఆల్మోస్ట్ క్లబ్బింగ్ జమ్మూ కాశ్మీర్ ఇంటూ ఇండియన్ సిస్టమ్ వాళ్ళు కూడా అడాప్ట్ చేశారు. కొంత వ్యతిరేకత ఉన్నా కూడా అన్ని చోట్ల ఉంది, వెస్ట్ బెంగాల్ కూడా వ్యతిరేకత ఉంది, లేదంటే 2-3 రాష్ట్రాల్లో వ్యతిరేకత, బట్ అడాప్ట్ చేశారు. అదే జమ్మూ కాశ్మీర్ కూడా అడాప్ట్ చేశారు. ఇప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్తో ఒక విధంగా 1 నేషన్ 1 ట్యాక్స్ కింద వచ్చిందంటే జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో రావడం జరిగింది. అదేవిధంగా ఏదో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, దాని కన్సల్టేషన్, దెన్ తలాక్ అనేది దాని రిఫార్మ్స్ తీసుకుని రాబోతుంది. వన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ జమ్మూ కాశ్మీర్లో వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మన వైపే వస్తారు తప్ప పాకిస్తాన్ వైపు వెళ్ళరు. పాకిస్తాన్ కంట్రోల్ చేయడానికే బలూచిస్తాన్ అన్నది ఇష్యూ తీసుకుని రావడం జరిగింది. మీరు పాకిస్తాన్లో ఇబ్బంది పెడతా ఉంటే మేము బలూచిస్తాన్లో ఇబ్బంది పెడతామన్నా రిపబ్లిక్ డే స్పీచ్లో కూడా ప్రధాని మెన్షన్ చేయడం జరిగింది. ఈ అర్లియర్ యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ బార్గెన్ చేసిన విధానం కాకుండా భారతదేశం ఈరోజు కొత్త బార్గెనింగ్ పాయింట్స్ తీసుకుని వచ్చారు. 1 నేషన్ 1 బెల్ట్ 1 రోడ్ అని ఆప్ చేస్తున్నాం, చైనాతో నెగోషియేట్ చేస్తున్నాం, అక్కడ బలూచిస్తాన్తో నెగోషియేట్ చేసి పాకిస్తాన్ డిఫెన్స్లో పెడుతున్నాం, అమెరికా సపోర్ట్ తీసుకుని వచ్చి పాకిస్తాన్ మీద ప్రెషర్ పెడుతున్నాం, సైమల్టేనియస్ ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసి మన ఎక్విప్మెంట్ కానీ వే ఆఫ్ హ్యాండ్లింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అందరూ కోరుకున్న విధంగా ఏదైతే ఇన్ఫిల్ట్రేషన్ భారతదేశంలో వచ్చిన టెర్రరిస్ట్ని ఎత్తుక్కోవడం కష్టం కాబట్టి సర్జికల్ స్ట్రైక్ చేసి అక్రాస్ ద బార్డర్ వెళ్ళి కొట్టేయడం జరిగింది. అదే విధంగా ఆర్మీ ఆఫీసర్స్ సపోర్ట్ చేస్తారు కాబట్టి అదే విధంగా పాకిస్తాన్కి ఎంత దూరంగా వెళ్ళగలి ఆ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టేయడమే మనకి సేఫ్టీ. కానీ భారతదేశంలో వచ్చిన తర్వాత ఎత్తుక్కోవడం కష్టం కాబట్టి ఏదైతే స్లీపర్ సెల్స్ ఉన్నాయో డిమానిటైజేషన్, ఏదైతే బ్యాంకింగ్ రిఫార్మ్స్ తీసుకుని వచ్చాం, ఆధార్ కార్డ్ ఎనేబుల్, దీంట్లో ఏంటంటే స్లీపర్ సెల్స్ని కూడా క్యాష్ ఫ్లో అన్నది కంట్రోల్ చేయగలం, వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఐడెంటిఫై చేయగలం. సో ఈ స్లీపర్ సెల్స్ కూడా రిమూవ్ చేయగలిగితే సైమల్టేనియస్గా ఆ సర్జికల్ స్ట్రైక్ తో కొంతవరకు భారతదేశం ఇంప్రూవ్ అవుతుంది. పాకిస్తాన్ దీర్ఘ అనుభవం ద్వారా 2 సెంటెన్స్ చెప్పాలి నేను. సారీ చెప్పండి. మీరు అన్నట్టుగా చేంజ్ ఇందులో ఎస్పెషల్లీ డెమోక్రసీలు ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా రావాలి. ఇన్ని సంవత్సరాలు 370 ఉంది, సడన్ గా మీరు అబ్రాడ్గేట్ చేసేస్తాం అనేటప్పటికి అప్హీవల్స్. కరెక్ట్. సో చేంజ్ హ్యాస్ టు వెరీ గ్రాడ్యువల్. మనం చైనీస్ వాళ్ళు వాళ్ళు సాయంత్రం వాట్సాప్ లో చైనీస్ ఇమాం వాళ్ళుతో డాన్స్ చేస్తున్నాను వచ్చింది, ఫోటో చూసారు లేదా వాట్సాప్ లో. మీరు రిలీజన్ గురించి మాట్లాడకూడదు, మన చైనా మన దేశం ముఖ్యం అనేసి. ఎక్కడైతే నాన్ డెమోక్రసీలు ఆటోక్రాటిక్ గాను బై డండా కానీ ఎక్కడైతే వెల్ ఎస్టాబ్లిష్ మన డెమోక్రసీ మన రూట్స్ లో పాతుకుపోయింది, విపరీతంగా అడుగుకెళ్ళిపోయింది. కనుక మీరు అన్నట్టుగా చేంజెస్ వచ్చి గ్రాడ్యువల్ గా రావాలి. అండ్ ఐ థింక్ వీఆర్ హెడింగ్ ఇన్ ఎక్సలెంట్ డైరెక్షన్. నెమ్మదిగా మార్పులు చాలా మంచి. ఏమైనా సూచనలు ఉన్నాయా ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి సార్?
ఆ ప్రకారం ఆ పీడీపీతో కోalition వాళ్ళ బీజేపీకి ఏం లాభం లేదు. అది వదిలేసి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టి కొంచెం కంట్రోల్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టుకోమనండి. ఎవరు గెలుస్తారో వాళ్ళు ఫామ్ చేస్తారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రావు గారు, అదేవిధంగా వెంకటేశ్వర రాజు గారు, శ్రీధర్ గారు అండ్ కృష్ణారావు గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు చాలా క్లియర్ మెసేజ్ అయితే పాకిస్తాన్కి ఇవ్వాల్సిన అవసరం అయితే కనబడుతోంది. గతంలో ఉరి అటాక్ కి బదులుగా సర్జికల్ స్ట్రైక్ తో సమాధానం చెప్పిన వెంటనే భారతదేశ వ్యాప్తంగా ఆనందాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా నిజంగా భారతదేశం, ఇందాక సార్ చాలా క్లియర్గా చెప్పారు, రావు గారు అన్నారు, ఛాతీ విరుచుకొని ఒక ఆర్మీ పౌరుడు డైరెక్ట్గా బయట ఎస్ మేము చేయగలమని చెప్పడానికి ఒక సాక్ష్యం ఇది అని చెప్పుకునే పరిస్థితి బయటకు ప్రకటించిన నేపథ్యంలో అటువంటి బదులు అతి త్వరలోనే పాకిస్తాన్కు రావాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. ఇప్పుడు ఈ అమర్నాథ్ యాత్రికులను పైన జరిగిన ఉగ్ర దాడికి అనేక కారణాలు ఉండొచ్చు, కారణాలతో సంబంధం లేదు, కేవలం లక్ష్యాలు, టార్గెట్ ఏంటి అనేదే ముఖ్యం. ఎవరా టార్గెట్ అంటే టెర్రరిస్ట్ అనేవాడు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. వారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అది తప్పు చేశామని అనుకునే రోజును కల్పించాలి. అటువంటి సందర్భాలు రావాలి అని అంటే పొలిటికల్ విల్ చాలా ముఖ్యం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలి, ఆ నిర్ణయాన్ని సజావుగా అమలు చేయగలగాలి. అటువంటి పొలిటికల్ విల్ ఇప్పుడు ఉంది అనే ఒక ఆశాభావాన్ని ఆర్మీ అధికారులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అది నిజమేనని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. రాబోయే రోజుల్లో దేశం కోసం ప్రతి ఒక్కరూ ఉండే విధంగా ఇజ్రాయెల్ నుంచా లేకపోతే ఇంకో దేశం నుంచా అక్కర్లేదు, భారతదేశ సంస్కృతిలోనే ఆ భావజాలం ఉంది. భారతదేశం గొప్పది అనే సంస్కృతి మనది. ఈ సనాతన ధర్మం ఇచ్చిన ఆ మూలాల్ని అందుకుంటూ రాబోయే రోజులు ఉండాలని కోరుకుందాం. భద్రత విషయంలో ముఖ్యంగా భక్తితో పాటు భయం అక్కర్లేదు, భక్తి భావనతో అమర్నాథ్ యాత్ర చేపట్టే రోజులు రావాలని కోరుకుంటూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.